నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎం నాగప్రసన్న గారు ఒక ఆదేశం ఇచ్చారు. పోలీసు ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు సదరు పోలీస్ ఆఫీసర్ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయమని. బాగల్పూర్ పోలీసులో ఒక వ్యక్తిని కోర్టు అనుమతి లేకుండా లోపల ఉంచినందుకు సదరు పోలీసుపై విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక ఫోర్జరీ కేసులో భార్య కంప్లైంట్ ఇస్తే ఏ ఇన్వెస్టిగేషను లేకుండా, ఎంక్వైరీ లేకుండా భర్తను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కర్ణాటక హైకోర్టు తప్పుపట్టింది. కేవలం పోలీసులు యూనిఫామ్ ఉన్నంత మాత్రాన ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని ప్రశ్నించే హక్కు ఉందా? న్యాయమూర్తి గారు సదరు పోలీసుని ప్రశ్నించారు. వెంటనే రిలీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇట్లా పోలీసు అరెస్ట్ చేసినందుకు హైకోర్టు జడ్జి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇట్లా కోర్టు కూడా న్యాయమూర్తి గారు ప్రశ్నించారు సదరు పోలీసుని. భార్య భర్త పైన కంప్లైంట్ ఇస్తే సదరు పోలీసు విచారణ చెప్పకుండా అరెస్ట్ చేయడం ఏంటి అని హైకోర్టు తప్పుపట్టింది. అంతకంటే ఎక్కువ సంవత్సరాల శిక్ష ఉన్న కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేయాలి, కానీ అంటే 7 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్న శిక్షలో ఉంటే మాత్రమే అరెస్ట్ చేయాలి, కానీ ఇటువంటి కేసుల్లో అరెస్ట్ చేసి హెరాస్మెంట్ చేయడం ఏంటి అని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇట్లా అరెస్ట్ చేసినందుకు సదరు పోలీసులపై ఎంక్వైరీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే విచారణ చేపట్టాలని కూడా ఆదేశించింది.